ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 2185 MBBS సీట్లు ఉన్నాయి. ప్రైవేటు మైనార్టీ కాలేజీల్లో 3000 సీట్లు ఉన్నాయి. శ్రీ పద్మావతిలో 175 సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి ఈ ఏడాది రాష్ట్రంలో 5360 MBBS సీట్లు ఉన్నాయి. రేపటితో అనగా నవంబర్ 8తో వెబ్ ఆప్షన్ల నమోదుకు ముగియనున్న గడువు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి MBBS, BDS ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ క్రమంలో MBBS సీట్ల వివరాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం అదనంగా 300 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది 14,000 మంది వరకు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య 11,000 లోపునకే పరిమితమైంది. 10,782 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో ఉన్నారు. నెక్స్ట్, రాష్ట్ర కోటాలో 1,865 సీట్లు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, 2 మైనార్టీ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలలో 2,185 MBBS సీట్లు ఉన్నాయి. వీటిలో 325 సీట్లు ఆల్ ఇండియా కోటాలో, 1860 సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. 16 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో 3,000 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,500 సీట్లు కన్వీనర్ కోటాలో, మిగిలిన వాటిని బి మరియు సి కేటగిరీలో భర్తీ చేస్తారు. శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. వీటిలో 126 సీట్లు రాష్ట్ర కోటాలో, 26 సీట్లు ఆల్ ఇండియా కోటాలో, 23 సీట్లు NRI కోటా కింద భర్తీ అవుతాయి. అన్ని కాలేజీల్లోనూ మొత్తం 5,360 MBBS సీట్లు ఉన్నాయి. వివరాల కోసం వెబ్సైట్ను చూడవచ్చు. వన్ టైం ఆప్షన్ విధానం. MBBS కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి తొలి దశ ఆన్లైన్ కౌన్సిలింగ్లో భాగంగా ఆప్షన్ల నమోదుకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నవంబర్ 5వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు మంగళవారం నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల్లోగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఒక్కసారి ఆప్షన్ల నమోదు చేస్తే చాలు. వీటిని అన్ని విడుదల కౌన్సిలింగ్కు పరిగణలోకి తీసుకుంటారు. రిటైన్ విధానాన్ని ఈ ఏడాది విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి తనకిష్టమైన కాలేజీలో తొలి దశలోనే సీటు వస్తే ఆ సీటుకే పరిమితం అవుతానని అంగీకారం తెలుపొచ్చు. ఇలాంటి విద్యార్థులను తర్వాతి కౌన్సిలింగ్లకు పరిగణలోకి తీసుకోరు. ఆప్షన్ల నమోదులో జాగ్రత్త. విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఒకేసారి ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అన్ని సీట్ల భర్తీ అయ్యేంత వరకు మాపప్ రౌండ్ కౌన్సిలింగ్లు చేపడతాం. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే విశ్వవిద్యాలయం ఇచ్చిన ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. డాక్టర్ శ్యాంప్రసాద్ VC, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ACSR నెల్లూరులో మొత్తం సీట్లు 175, ఆల్ ఇండియా కోటా కింద 26, రాష్ట్ర కోటా కింద 149. ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నంలో మొత్తం సీట్లు 250, ఆల్ ఇండియా కోటా కింద 38, రాష్ట్ర కోటా కింద 212. ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురంలో మొత్తం సీట్లు 150 ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా కింద 22, రాష్ట్ర కోటా కింద ఉన్న సీట్లు 128. గుంటూరు వైద్య కళాశాలలో మొత్తం 250 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా కింద 37, రాష్ట్ర కోటా కింద 213. కర్నూలు వైద్య కళాశాలలో మొత్తం 250 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర కోటా కింద 37, ఆల్ ఇండియా రాష్ట్ర కోటా కింద 213, ఆల్ ఇండియా కోటా కింద 37. రిమ్స్ కడపలో 175 సీట్లు ఉన్నాయి.
ఆల్ ఇండియా కోటా కింద 26, రాష్ట్ర కోటా కింద 149. రంగరాయ కాకినాడలో మొత్తం 250 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా 37, రాష్ట్ర కోటా 213. రిమ్స్ ఒంగోలు 120, ఆల్ ఇండియా కోటా 18, రాష్ట్ర కోటా 102. రిమ్స్ శ్రీకాకుళం మొత్తం సీట్లు 150, ఆల్ ఇండియా కోటా 22, రాష్ట్ర కోటా 128. సిద్ధార్థ విజయవాడ 175 సీట్లు ఉన్నాయి. 26 ఆల్ ఇండియా కోటా, 149 రాష్ట్ర కోటా. చివరిగా ఎస్వి వైద్య కళాశాల తిరుపతిలో 240 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా 36, రాష్ట్ర కోటా 204. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా, ప్రత్యేక కేటగిరీ సీట్ల ప్రవేశానికి సంబంధించి ఆప్షన్ల ప్రక్రియను శనివారం నవంబర్ 5వ తేదీ నుండి విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపడుతుంది. తిరుపతి పద్మావతి వైద్య మహిళల కళాశాలలోని MBBS సీట్లకు ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు ఈ నెల నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల వరకు గడువు ఉందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. నెక్స్ట్, యూట్యూబ్లో క్లాసులు విని MBBS స్టేట్ ర్యాంకు సాధించిన హారిక ఫీజు కట్టలేని స్థితిలో కుటుంబం దాతల కోసం ఎదురుచూపు. ఈమెకు ఆల్ ఇండియా స్థాయిలో 40,000 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు సాధించారు. చైనా వైద్య విద్య విద్యార్థులకు ఎంబసీ అడ్వైజరీ. చైనాలో వైద్య విద్య అభ్యసించాలని అనుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రశ్నలకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం సమాధానం ఇచ్చింది. 2021 నవంబర్ తర్వాత చైనాలో మెడిసిన్లో చేరిన విద్యార్థి ఆ దేశంలో ప్రాక్టీస్కు లైసెన్స్ పొందడంలో విఫలమైతే భారత్లో డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసేందుకు NMC నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు అనర్హులవుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు 2021 నవంబర్ 18న NMC జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ చూడాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.